అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైఫ్. ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీతో స్పైసీగా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే టమాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకుందాం. మరి పెద్ద సైజ్ కాకుండా నార్మల్గా స్లైసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుందామండి. తర్వాత వీటితో పాటు మనం క్యాష్యూ నట్స్ కూడా అంటే గోడమి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాను అండి. తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకున్నాను. ఆలుని కూడా అంతే అండి, నార్మల్గా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే కాలీఫ్లవర్ని కూడా కట్ చేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా మేలు. అంటే చపాతీలోకి కానీ లేదా పరోటా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీలో ఇంతమందికి కాలీఫ్లవర్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ నేను మొత్తంగా వెనకలు ఉన్న వైట్ పీసెస్ని అంతా కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే వాటర్ బాయిల్ చేసుకుందాం. అందులో మనం కాలీఫ్లవర్ని బాయిల్ చేద్దామండి. ఫస్ట్ అయితే ఇక్కడ అందులో నేను సాల్ట్ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసేసి బాయిల్ చేసేసాను. నేను ఇక్కడైతే తిరువాత కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసేసి దాంట్లో మనం తీసుకున్న ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసాను. తర్వాత దాంతోపాటు ఎండుమిర్చి వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను అనమాట. మరి ఎక్కువ మాడిపోకుండా లైట్గా ఫ్రై చేశాను. తర్వాత ఇక్కడ కోసి పెట్టుకున్న ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను అనమాట. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసుకున్నానండి. ఇది కూడా కొద్దిసేపు కాగనిద్దాం. కొద్ది కాగేలోపు అంతలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి. ముందుగా నేనైతే ఇక్కడైతే అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసేసానండి. దీన్ని అయితే మనం ఆల్రెడీ కాగుతున్న టమాటో ప్యూరీలో వేసేసి కొద్దిగా పసుపు, సాల్ట్ టేస్ట్కి తగినంత వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు అందులోనే గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు అందులో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అండ్ ఆలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి లైట్గా వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడైతే దాన్ని ఒక 10 to 12 minutes బాయిల్ చేసేద్దాం. సో దానివల్ల మనకు టేస్ట్ అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది వెజిటేబుల్స్కి. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం లైట్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి. సో అంతే అనమాట, టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీని అన్నం కానీ చపాతీ ఆర్ పరోటాలో సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఇదండి ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.